మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈరోజు 17వ తారీఖు ఆగస్టు నెల 2024వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనము. నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ వినికిడిలో మీ జీవితంలో దేవదేవుడి వాగ్దానం నెరవేర్చబడును గాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుడు తెలియచేస్తున్నటువంటి మాట, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మాటకు అర్థమేమి? ఈ మాట ద్వారా దేవుని నామాన్ని ఎలా గణపరచాలి, ఎలా దేవుని నామాన్ని మహిమపరచాలి అని ఆలోచన కలిగినటువంటి వ్యక్తిగా నీవు బ్రతికిన ఎడలా, దేవుడు అంటున్నాడు కనుక దేవుని కొరకు ఘనమైన కార్యాలు చేయాలి, బలమైన కార్యాలు చేయాలి, అప్పుడు దేవునికి ఘనత వస్తుంది కనుక దేవుడు మనకు కూడా అటు ఘనత ఇస్తాడు అని అర్థమా? ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని నామాన్ని ఘనపరచుట అనగా నీ ముందు ఎంత బలమైనది ఉన్నా, నీకంటే ఎంత బలము కలిగినటువంటి వ్యక్తులు ఉన్నా, దేవుని వాక్యం ఒకటే తెలియచేస్తుంది. ఏమని తెలియజేస్తుందంటే, ఏమి విత్తుతావో దాన్నే కోస్తావు. ప్రియ సహోదరి సహోదరులారా, నీవు నీ విశ్వాసాన్ని కొనసాగుతూ ఆయనకు లోబడి నీ ఘనత తెచ్చుకునేదిగా కాక ఆయన నామాన్ని హెచ్చించి మహిమపరిచేదిగా ఆ పని కొనసాగిన ఎడల నిశ్చయముగా దేవుని యొద్ద నుండి పరిపూర్ణమైన ఘనత పొందుకునే వ్యక్తిగా నీవు బ్రతుకుతావు. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు గమనించగలిగితే దేవునికి మాత్రమే లోబడి దేవునికి విధేయత చూపుతూ ఆయన యందు భయభక్తులు క్రమశిక్షణ గడుపుటంటే లాభం వచ్చే విషయాల్లోనే దేవునికి భయభక్తులు కలిగి ఉంటాను, అది నష్టం కలిగినప్పుడు ఆయనకు లోబడి బ్రతకను అనే వ్యక్తిగా నీవు ఉన్నావంటే ఆయన్ని గణపరిచినట్లు కాదు. ప్రతి విషయమునందు ఆయనకు విధేయత చూపుతూ ఆయన చిత్తాన్ని ఒప్పుకుంటూ ఆయనకు లోబడి వ్యక్తిగా బ్రతిగా నీవు జీవించిన ఎడల నీ జీవితంలో ఆయన సెలవిచ్చినట్లు నన్ను గణపరచువారిని నేను గణపరుస్తాను అని ఘనమైన స్థితిలో దేవుడు నిలుపుతాడు. అట్టి విశ్వాసమును కలిగి విధేయతతో ఆయనకు లోబడి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. ఎత్తబడ్డ వాక్యం బిడ్డల హృదయాల్లో నీరు కట్టి ఫలింపజేసి వాక్యానుసారంగా జీవించే స్థితి కృప దయచేసి నడిపించమని యేసయ్య నామం పేరట ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ నా తండ్రితో సదాకాలం తోడైండి అంబడించి నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మేము దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.